సౌండ్ పెంచావా? వెరీ గుడ్, గుడ్ సీన్. బాగా వస్తుంది. ఓపెన్ ఓపెన్ అటు ఇటు. तुझे सलाम, तुझे सलाम. Thank you, thank you, thank you.
నేను అక్కడ ఉన్నారా మనాలేనా కానీ భలే బాగుందన్న ఇది మార్చి 6వ తారీఖు ఓపెనింగ్ అయిందట ఇంకా 1 ఇయర్ కాలేదు నవంబర్ ఈ లెక్క 2 సంవత్సరాలు అయితే ఇది అద్భుతం కదా తిరుపతి ఇంత అట్మాస్ఫియర్ ఏడపట్టి ఇదంతా చాలా పెద్ద ఎత్తున కడుతుంది ఇది యాదగిరి ఉంటుంది ఇక మళ్ళీ స్వర్ణగిరి అంటే ఏడ పెట్టుబడి పెట్టినా ఎకరాలు కంటే బాగుంది అంతేనా ఒకసారి గమనించు నువ్వు మనల్ని గమనించబ్బా నాతో రాలే అది
మీరు కూడా వెళ్తే వెళ్ళండి. నేను పంపిస్తానండి నా దగ్గర ఇంకెవరండి వచ్చేటోళ్ళు ఉంటే పిలవండి. అందరు ఉన్నారా? తీయడమే వీడియో తీస్తున్నా. వీడియో ఫోటోలు ఉంటే ఓకే. అందరూ చూడండి. తీసిన వీడియో తీస్తున్నాను ఇంకా ఆపలేదు. నా నెంబర్ పంపించండి. ఎట్లయినా పర్వాలేదు. కొంతమంది రాను. రాను निकाल रहे
పయనించిన పేపర్ ఫ్లైటులు ఆట చెట్ల నుంచి నాగట్టు లాగిన బ్రాండులు రాజేషుడు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెట్ల పువ్వులు కైలాస చేసిన కాకి కూతలు కళ్యాణి చేసిన గంపకాయలు మనసుని తిరిగి రాని గురుతులా ఉంది నీ మనసు తెలుసుకొని మన్నించండి आपका लगन యోగా భారతి సందర్భంగా మనం ఈ కార్తీక మాసంలో మనం సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఈ స్వర్ణగిరి టూరు సక్సెస్ఫుల్గా మనం తిరిగి వచ్చినందుకు తర్వాతనేమో ఇక్కడ పాటలు పాడినటువంటి మనం పాటలు పాడి ఎన్నో ఫోటోలు తీసి తర్వాత నిరంతరం ఆయన శ్రమను దారవలసినటువంటి మన డాక్టర్ గారికి తర్వాత ఒకసారి తప్పట్లు కొడదాం అందరం చప్పట్లు కొట్టండి రామారావు గారు మనకి పాండురంగారావు గారు ఈ సహాయ సహకారాలు అందించినటువంటి తర్వాత వాళ్ళు తినుబండారాలు మనకి పండ్లు పలహారాలు మనకి సమకూర్చి మనందరినీ మనకి అలరించినందుకు చాలా స్వీట్ బాయ్ గారు మనకి స్టార్టింగ్ బాదం పప్పుతో ఎనర్జీ ఇచ్చారు. చాలా సంతోషం. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తర్వాత బిస్కెట్ ప్యాకెట్లు అందించినటువంటి విజయాల ద్వారా బిస్కెట్ ప్యాకెట్లు తర్వాత కొన్ని స్వీట్లు మనకి అందరికి డిస్ట్రిబ్యూట్ చేశారు బ్రిజ్లాల్ గారు. అంతేకాకుండా రామారావు గారు కమలాలు తర్వాత అరటిపండు పాండురంగారావు గారు అరటిపండు ఇచ్చి మనలందరినీ ఆకలి తీర్చారు. రామారావు గారు కమలాలు ఇచ్చి మనల్ని ఆకలి తీర్చినటువంటి అన్నదాత సుఖీ భవ. రామారావు గారికి 2 సార్లు ప్రైజ్ వచ్చినందుకు ఆనందం. తర్వాత ఈ సంబోలా గేమ్ లో ఆడి గెలిచినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ కూడా ఒకసారి క్లాస్ కొట్టాలని గట్టిగా సంబోలా అసలు ఈ గేమ్ ప్లాన్ చేసి మనందరినీ చాలా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలా కారణమైనటువంటి ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చాలా కష్టపడ్డాడు బాబు. తర్వాత ప్రతి ఒక్కరు కూడా డిసిప్లిన్ గా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఇంతసేపు ఓపిక్ గా ఒక ఆన్సర్ కూడా చెప్పకుండా ఉన్నందుకు అందరికి ధన్యవాదాలు. దిగ్విజయంగా సక్సెస్ఫుల్ గా మనల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు అందరికీ కూడా. తర్వాత ప్రత్యేకంగా మనకి వాహనం నడుపుతున్నటువంటి ఆ డ్రైవర్లకి వాళ్ళకి కూడా మనం నిజంగా మనకి ఇలాంటి ఇబ్బంది కలగకుండా తీసుకొచ్చి సక్సెస్ఫుల్ గా గమ్యాన్ని చేస్తున్నందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చెప్పాలి, ఇంకా కొత్త కూడా రాలే వచ్చేదాకా కాయనే వచ్చేది ఆ తర్వాత. ఇప్పుడు రామారావు గారు చెప్తారు. తర్వాత నేను ఇంకొక విషయం చెప్పదలుచుకొని నాకు అన్నాను. ఓకే. ఈ విషయాలు చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు. యాక్చువల్ గా నేను చెప్పాలని అనుకున్నది ఏంటంటే చెప్పండి చెప్పండి సరదాగా. మనం ఎలాగూ యోగా కార్యక్రమానికి వెళ్తున్నామండి. చాలా పొద్దున్నే లెగుస్తున్నాము, 5 అక్కడ ఉంటున్నాము, 6:15కి యోగా కార్యక్రమాలు పిలుచుకొని మన కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాము. ఇదంతా కూడా యాక్చువల్ గా యోగా అంటే మన శరీరానికి సంబంధించి రుగ్మతలు దూరం చేసుకోవడానికి, ఆరోగ్యంగా వంతులు కావడానికి, సమాజంలో మంచి
ప్రవర్తన కలిగి ఉండడానికి చాలా దోహదపడుతుంది. కాబట్టి ఇది అందరూ కూడా ఇంకా మనం మోటివేట్ చేసి మనకు ఒక పెద్ద హాలు ఆ దైవ సంకల్పం వల్ల మన గురువు గారి ఆధ్వర్యంలో మనకి చిన్న మోక్మా సెంటర్ లో ఒక 40 మెంబర్స్ చేసుకునేటువంటి హాల్ దొరికింది. చాలా సంతోషం. దాని తర్వాత ఇప్పుడు పెద్ద హాల్, అంతకంటే పెద్ద హాల్ ఇప్పుడు నాకు తెలిసి ఒక 200 మంది అయినా సరే అక్కడ యోగా చేసుకునే పాసిబిలిటీ ఉంది. కాబట్టి మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళని ఇంకా ఆరోగ్యాన్ని కోసం అని చెప్పేసి పెంపొందించుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే మనం మోటివేట్ చేసి అందరినీ ఆరోగ్యవంతులు తీర్చిదిద్దడానికి మీ వంతు సహకారం. ఒక మాట చెప్పడమేనండి. ఇప్పుడు నేను యోగాకి రావడానికి కారణం కూడా ఒకటి చెప్తాను. ఎందుకంటే నేను వాకింగ్కి వెళ్ళేవాడిని అంతకుముందు. అయితే ఆ వెంకటేశ్వరరావు గారు వాకింగ్ ఎందుకంటే మీరు కూడా యోగాకి రావచ్చు కదా అని ఒక రోజు ఫస్ట్ రోజు చూద్దాంలే అసలు ఎట్లుంటుంది అనుకో అది యోగా మ్యాట్ కూడా తీసుకోవడానికి కూడా వెళ్ళాను. అయితే మన యోగా వాళ్ళని ఒక మ్యాట్ కూడా ఇచ్చారు ఆ ఫస్ట్ రోజు ఇచ్చారు. అది బాగా ఇన్స్పైర్ అయ్యా పాపం ఇంత మంచి వ్యక్తులు ఉన్నారు. యోగా సభ్యులందరినీ చూసి నేను ఆనందపడి అట్లా ఒక వారం అలవాటు అయ్యాక నేను మానలేకపోతున్నాను యోగా. కాబట్టి అందరూ కూడా యోగాతో ఆరోగ్యాన్ని సంపాదించుకోండి. కాదు ఇంకొక విషయం కూడా చెప్పు. మనం ఎట్లాగూ మన భారతీయ సంస్కృతిలో సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే పూజలు చేయడము, తర్వాత వ్రతాలు నేర్చుకోవడము, తర్వాత యోగా శరీరానికి కావాల్సినటువంటి ఆధ్యాత్మిక చింతనలు ఇంకొంచెం పై మెట్టుకు ఎదగాలని అందరూ మెడిటేషన్ చేయడము. తర్వాత గురువు గారు ఒకటి చెప్పారు, క్రియాయోగం అనేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని చాలా మంది మిస్ అవుతున్నారండి. అదొకసారి వెళ్ళండి. సార్ గురువు గారు లాస్ట్ ఒక 2 సంవత్సరాల క్రితం చెప్తే నేను మా మిస్సెస్ ఇద్దరం కలిసి అక్కడ యోగా దీక్ష తీసుకున్నాము. అది తీసుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు తీసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుందండి. మీరు చేసి చూడండి. ఎందుకంటే దానివల్ల మనకి నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తామండి. యోగా ఎట్లాగో చేస్తున్నాం కాబట్టి మన గురించి మనం తెలుసుకుంటాం. అంటే మనం శరీరానికి ఆరోగ్యంగా ఉంటేనే జీవితం కాదండి. ఆనందం అంటే తినటం, టూర్లకు వెళ్ళటం ఇదే కాదండి. ఇంకో ప్రపంచం ఉంది మన లోపల. అటువంటి ఇంటర్నల్ గా ఆ జర్నీని మన ఆత్మ దర్శనం కోసం అని చెప్పేసి మనం చేయాలి. పతాంజలి యోగాలో యోగ సూత్రాల్లో ఇవన్నీ చేసేది ఎందుకంటే మనల్ని మనం తెలుసుకోవడం. భగవంతుడు ఎక్కడో ఉండడండి. ఈ బస్సులో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవిలో కూడా ఈ శరీరాలన్నిటిలో కూడా ఆ ఆత్మశక్తి అనేది ఉంది. దాన్ని తెలుసుకోవడమే మానవ జీవిత లక్ష్యము. అది తెలుసుకోవాలి అంటే భగవంతుడు తెలుసుకున్నట్టేనండి. మన పరమాత్మను తెలుసుకోవాలంటే ముందు ఆత్మను తెలుసుకోవాలి. ఆత్మదర్శనం అయితే పరమాత్మ దర్శనం అవుతుంది. ఇదన్నీ కలగాలంటే ప్రాథమికంగా పూజలు చేసుకోవడం మన భారతీయ సంప్రదాయం. తర్వాత యోగాసనాలు చేయడం. యోగా చేసిన తర్వాత క్రియాయోగం అద్భుతమైనటువంటి అవకాశం అండి. వీలైన వాళ్ళందరూ కూడా గురువు గారు పదే ఎన్నిసార్లు చెప్తే సతీష్ గారు వెళ్ళినట్టున్నారు ఈ ఇయర్. కాబట్టి అట్లా మిగతా వాళ్ళు కూడా యూజ్ చేసుకోండి అండి. 90 మందిలో ఒకళ్ళే వెళ్ళారు. చాలా సంతోషం. ఆ ఒకళ్ళన్నా వెళ్ళారని. తర్వాత మిగతా వాళ్ళు కూడా వీలైతే కనుక మీరు కూడా చేసి చూడండి. మీకు అద్భుతమైనటువంటి మార్పులు మీరు గమనిస్తాం ఖచ్చితంగా. కాబట్టి ఇంకొక పై మెట్టుకు ఎక్కడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇది నా విన్నపము మీ అందరికీ కూడా. ధన్యవాదాలండి.